హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆది బ్లౌజ్ ప్రకారంగా పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కొన్ని మార్పులు చేయాలి, కొన్ని మార్పులు చేసి బ్లౌజ్ కటింగ్ చేయాలండి. ఆది బ్లౌజ్ అయితే కరెక్ట్గా లేదు, దాంట్లో కొన్ని మార్పులు చేసి ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేస్తున్నానండి. అయితే ముందుగా లెంత్ తీసుకున్నానండి. లెంత్ 14 ఇంచులు వచ్చింది. దానికి 1.5 ఇంచ్ కలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఆ 1.5 ఇంచులో 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది. మనకు 1 ఇంచు ఎక్స్ట్రా పెంచుకున్నట్టు మొత్తం కలిపి 15.5 పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఈ బ్లౌజు ప్రాబ్లం ఏంటంటే పొడవు తక్కువ ఉందండి. అందు గురించి ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఖర్చులకి మొత్తం కలిపి 15.5 పెడుతున్నా, అంటే 15.5 పెడుతున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనము షోల్డర్ తీసుకోవాలండి. చూసారు కదా, కరెక్ట్గా ఉండాలి లైను 15.5 ఇంచులకి. ఇలా గీసుకున్న తర్వాత మనకి షోల్డర్ తీసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ కోసం నేను ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది 44 ఇంచెస్ సైజు కాబట్టి చెస్ట్ లూజ్ 44 అండి. 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి షోల్డర్ కూడా 3 ఇంచులు తీసుకున్నాను. మొత్తం 6 ఇంచులండి. ఇలా 6 ఇంచులు తీసుకున్న తర్వాత 6 ఇంచులు మనకి సంక రౌండ్ కోసం పెట్టుకోవాలి. ఎల్ షేప్లో గీసుకోవాలండి. ఇక్కడ కూడా 6 ఇంచులు కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత మనం ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఎల్ షేప్ రావడం కోసం మనం రౌండ్ తీయాలి కదా, ఇలాగా లైన్ గీసుకోవాలి. ఇది 44 సైజు కాబట్టి 6 ఇంచెస్ పెట్టుకోవాలి. షోల్డర్ 3 ఇంచెస్, మేడం 3 ఇంచులు పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్ షేప్లో గీసుకున్నాం కదండి, ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. అయితే చూడండి, ముందు చెస్ట్ లూజ్ అయితే తీసుకుందాము. నేను నెక్ కింద నుంచి తీసుకుంటున్నానండి, సరిపోతుంది. చెస్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలాగ మనం ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలండి. అంటే నెక్ కింద నుంచి తీస్తున్నానండి. మనకు బ్యాక్ నెక్ ఉంది, దాని కింద నుంచి తీసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. మొత్తం 3-4 విధాలుగా మనం చెస్ట్లు తీసుకోవచ్చండి. ఇప్పుడైతే ఈ విధంగా తీసుకుంటున్నానండి. నాకు మొత్తం 11 ఇంచులు వచ్చిందండి. అంటే 11 ఇంచులు అంటే మనకి 4 భాగాలు చేసుకుంటే 44 ఇంచెస్ అండి. 11, 11, 22, 22, 22, ఫ్రంట్ 22, బ్యాక్ 22, మొత్తం 44 ఇంచెస్ అండి. 44 ఇంచెస్లో 4వ భాగం 11 ఇంచులు కదా. 11 ఇంచులు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నడుం దగ్గర కూడా అంతే పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఖర్చు కూడా తగ్గకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఒకవేళ ఖర్చు ఎక్కువ ఉంటే కటింగ్ చేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ ఇక్కడికి 2 ఇంచులు ఖర్చు పెట్టాను కదా, ఆ 2 ఇంచులకి లైన్ గీసుకుంటున్నానండి నేను. ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సంక రౌండ్ కోసం తీయాలండి. ఇక్కడైతే పెద్ద సైజు కాబట్టి నేను ఇక్కడ 1.5 పెడుతున్నానండి. 1.5 పెట్టుకుని ఒక రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఈ కార్నర్లో 1.5 పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత రౌండ్ ఇచ్చుకుంటే మనకి సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా అలా నెమ్మదిగా రౌండ్ ఇచ్చుకుంటూ రావాలి. అంతేనండి, రౌండ్ అయితే గీసేసాను. చూసారు కదా, ఈ విధంగా మన ఛానల్లో వీడియోస్ కానీ నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాను. ఇలాగా చిన్న రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి నెక్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 9 ఇంచులు రావాలి సంక రౌండ్ కరెక్ట్గా. అయితే నాకు 9 ఇంచులు ఇక్కడ కరెక్ట్గా వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత లెక్క తీసుకోవాలి మనం. అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే ఎంత వస్తే అంత మనం సంక రౌండ్ కింద తీసుకోవాలి. అయితే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. ఈ బ్లౌజ్ యొక్క సంక రౌండ్ 9 ఇంచులే వచ్చిందండి. మనం 9 ఇంచులే పెట్టి ఇప్పుడు బ్యాక్ నెక్ ఒక 1/2 ఇంచ్ మనం నడుం పట్టీకి వదిలేసుకుని పైన ఒక 1/4 ఇంచ్ వదిలేసుకుని నెక్ పెట్టుకోవాలండి. కరెక్ట్గా నెక్ ఎంత ఉందో అంతా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, పైన 3 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టేస్తున్నాను, సరిపోతుందండి. ఎందుకంటే మరీ ఎక్కువ పెట్టుకున్న రౌండ్ ఎక్కువ అయిపోద్దండి. అందుగురించి రౌండ్ పైన 3 ఇంచెస్ పెట్టాను కదా, కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మనం కావాలంటే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు, కానీ అక్కర్లేదండి. ఎందుకంటే పైన ఆల్రెడీ 3 ఇంచెస్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇలా బాక్స్లో గీసేసుకోవాలి. ఇలా గీసేసుకున్న తర్వాత చిన్న రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా మనం బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి కూడా పెట్టేసుకోవచ్చు అండి. బ్యాక్ నెక్ చాలా సింపుల్గా చెప్తున్నానండి నేను.
అంతేనండి, చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనకు బ్యాక్ నెక్ అంతా వచ్చేసింది. ఇప్పుడైతే కటింగ్ చేసి చూపిస్తానండి. కరెక్ట్గా వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవడమే బ్యాక్ పార్ట్. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కటింగ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ దీని ద్వారా ఎలా కటింగ్ చేస్తానో చూపిస్తానండి. అలాగే దీని తర్వాత వీడియోస్ వస్తూనే ఉంటాయండి, మీకు ఇంకా ఆపకుండా వీడియోస్ పెడతాను, టైలరింగ్ వీడియోస్. అయితే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా, కటింగ్ అయితే చేస్తాను. బ్యాక్ పార్ట్ నెక్ కూడా కటింగ్ చేస్తాను చూడండి. చాలా సింపుల్గా అండి, బ్యాక్ పార్ట్ కటింగ్ చాలా సింపుల్గా చెప్పాను. మీరు ఒకసారి మీ బ్లౌజ్తో ట్రై చేయండి. చిన్న చిన్న మార్పులు ఏమైనా చేసుకోవాలంటే ఇలాగ చిన్న చిన్న మార్పులు చేశాను. ఈ బ్లౌజ్లో మార్పులు ఏం చేశానంటే హైట్ పెంచానండి, అంటే పొడవు పెంచమన్నారు. ఒక 1 ఇంచు పొడవు పెంచి కటింగ్ చేశానండి. మనకి ఆది బ్లౌజ్లో ఏమైనా మార్పులు చేయమన్నప్పుడు ఇలా పేపర్ కటింగ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. మనం బ్లౌజ్ మీద కన్నా ఇలాగా పేపర్ కటింగ్ చేస్తేనే బాగుంటుందండి. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.